డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తిరుమల లడ్డు వివాదాన్ని సిబిఐకి అప్పగిస్తే ఏం జరుగుతుంది, ఎవరికి ఫేవర్గా ఉండే అవకాశం ఉంది అనే చర్చ ఈ రోజున నడుస్తుంది. ఎందుకంటే సిబిఐ అస్తిత్వం మీదనే ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కేసులైతే సిబిఐకి ఇవ్వబడ్డాయో వాటన్నిటిలోనూ ఎటువంటి పురోగతి లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడున్నట్టుగానే అలాగనే ఉండిపోయాయి. జడ్జీలను నిందించిన విషయంలో సిఐడికి అప్పగిస్తే సిఐడి ఏ విధమైన పురోగతి లేదని చెప్పి తర్వాత జడ్జీలు దాన్ని సిబిఐకి అప్పగించారు. అందులో అసలు ఏం జరిగిందనేది ఒక్క చిన్న మ్యాటర్ కూడా బయటకు రాలేదు. సరే, ఇక పోనీ వివేకానందరెడ్డి హత్య కేసుని సిబిఐకి ఇచ్చిన తర్వాత కొంతేదో ముందుకు నడిచినట్టుగా కనిపించింది, కానీ ఇక తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. ఏ విషయం ఎక్కడికి తేలదు. ఇలాంటి వాటన్నిటిలోనూ అసలు జగన్మోహన్ రెడ్డి ఈ 11 సంవత్సరాలు బెయిలుపై బయట ఉన్న దాని మీద కూడా అనేక రకాలైన అనుమానాలు సిబిఐ మీదకే వస్తున్నాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మరి ఇప్పుడు ఈ లడ్డు వివాదాన్ని కూడా సిబిఐకి అప్పగిస్తే ఏం జరుగుతుందనే చర్చ అందరిలో రావటం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కాకపోతే ఇక్కడ ఈ కోర్టులో ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఎవరు దీనికి బాధ్యులు అవుతారు అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు తన చతురతతోటి ఖచ్చితంగా ఇది ఆయన ఏదో యథాలాపంగా బయటకు చెప్పాడనో దాని మీదనో లేకపోతే మరి ఇతర కారణాలు ఏమున్నాయి అనే దానికంటే కూడా ఇందులో రాజకీయ పరమైన అంశాలే ముడిపడి ఉన్నాయి. ఇందులో ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి అతన్ని దోషిగా ప్రూవ్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ ఉద్దేశంతో మాత్రమే అతను బయటకు చెప్పుంటాడు ఈ విషయాన్ని. ఇది మరి 2 నెలలు అలా ఆగి ఉండి ఆ తరువాత దీన్ని ఆయన బయటకు చెప్పిన తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు బయటకు రావటం ఏమిటి, అప్పటిదాకా ఇలాంటి రిపోర్టు ఒకటి తీయటం జరిగిందనేది పేపర్లకు కూడా తెలియకపోవటం ఏమిటో, దాని మీద ఆలయ సంప్రోక్షణ మరి ఆ రోజునే జరగాల్సిన ఆలయ సంప్రోక్షణ ఆయన బయటకు చెప్పిన తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు చెప్పిన తర్వాత బయట పెట్టిన తర్వాత మొన్నటికి మొన్న ఆలయ సంప్రోక్షణ జరగటం ఏమిటో తెలిసిన నాడే జరగాలి కదా. వెంటనే అది ప్రజలకు తెలిసినా తెలియకపోయినా ఆ విషయాన్ని ఆలయ సంప్రోక్షణ విషయంలోనైనా ముందాడి ఉండాల్సింది. ఆ విషయం చేయలేదు. ప్రజలకు క్రిస్టల్ క్లియర్గా ఇదిగో జగన్మోహన్ రెడ్డి మూలాన్ని ఇది జరిగిందని వాళ్ళందరికీ క్లియర్ కట్గా చెప్పిన తర్వాత అప్పుడు ఆలయ సంప్రోక్షణ చేశారు. మరి ఆ 2 నెలలు ఆలయం అపవిత్రంగానే ఉంటే మరి భక్తులందరూ మరి వెళ్ళి తిరిగి వచ్చారు కదా. దానికి ఏం చెబుతారు సమాధానం చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్పటానికి ఏం లేదు. కాకపోతే ఈ విషయాన్ని బయటపెట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఒక చిన్న రాజకీయ చతురతనే చూపించాడు. ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టగలిగాడు. ఆ విషయం సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. టెక్నికల్గా ఇది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా, లేకపోతే అధికారులని నిందించి వాళ్ళ విషయంలోనే ఇదంతా ఆగిపోయి వాళ్ళనే అరెస్ట్ చేసేదాకా వస్తుందా, అలాంటిది ఏం జరిగినా కానీ ఎవరేం చెప్పటానికి లేదు. ఇది ఈ తీగ లాక్కుంటా పోతే అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందో వెళ్ళదో తెలియదు, కానీ ముందే జగన్మోహన్ రెడ్డి మీద ఇంతలా బండ వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టేశారు. ఆలయానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మూలానే జరిగింది అని గట్టిగా నమ్ముతూ ఉన్నారు. చాలామంది అతను క్రిస్టియన్ అవ్వటం మూలాన ఒకంత కాన్స్పిరసీ చేసి కుట్ర పన్ని మరి ఈ విషయాన్ని చేశాడని నమ్మేవాళ్ళు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతంలో యావత్ ప్రపంచంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని భక్తులందరూ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు అని అంటే మరి టెక్నికల్గా తేలిద్దో తేలదో ఎవరికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టగలిగారు. అలాంటిది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని డిఫెండ్ చేసుకునే అంశంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, ఆ జడ్జిలు అడిగిన ప్రశ్నలకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకంత డిఫెన్సివ్ మోడ్లో పడింది. కాకపోతే ఇక్కడ సిట్ వేసి దర్యాప్తు చెయ్యాలా, లేకపోతే దీన్ని సిబిఐకి అప్పగించాలా, లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ సుప్రీంకోర్టు అండర్లోనే ఒక కమిటీని వేసి వాళ్ళ ద్వారా తేల్చాలా అనే అంశంలో ఎవరు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అండర్లో ఏదైనా జరిగే అవకాశం ఉందా
అనే దాని మీద మాత్రం వాళ్ళు ప్రశ్నించటం జరిగింది. లాయర్ కూడా రేపు సమాధానం చెబుతారు. ఎస్, మేము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని తేలుస్తాము, సిబిఐకి అప్పగిస్తాము అని అనొచ్చో, లేకపోతే మేము ఒక సిట్ వేస్తాం, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేస్తాం అని అనొచ్చేమో. ఎందుకంటే మరి ఇంతకుముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఈ సిబిఐలో కూడా రామ్ సింగ్ మీద ఆరోపణలు వచ్చిన నాడున రామ్ సింగ్ని పక్కకు తొలగించి మరి అందులో ఒక సిట్ వేశారు. సిబిఐలో ఉన్న కొంతమంది ఆఫీసర్లతోటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేయటం జరిగింది. అలాంటిది ఏదైనా సిబిఐలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం తోటి ఏదన్నా ఒక దాన్ని ఏర్పాటు చేసి అది కోర్టుకు లయబుల్గా ఉండేటట్టుగా చూసుకొని దాని ద్వారా తేల్చే ప్రయత్నం చేస్తారో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సిట్టు దర్యాప్తుని ఆపివేసింది. అది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి లాయర్లు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అది కోర్టులో జరిగిన దానికి వాళ్ళు వివరించిన దాని ప్రకారంగా ఆపివేస్తే మంచిది. ఏ విషయమైనా సరే నిర్ణయం కోర్టు నుంచి వచ్చిన తర్వాత ముందుకెళ్ళటం మంచిదని వాళ్ళు దర్యాప్తును ఆపేశారు. అంటే మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం ఈ కేసుని టేకప్ చేయడానికి ఫేవరబుల్గా ఉంది అనేది ఇక్కడ ఒక ఇంత అర్థం చేసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ ఇందులో గనక ఎంటర్ అయితే ఎవరికి లాభం జరుగుద్ది? ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఏది ఈ కుండబద్దలు ఛానల్ చూసే వాళ్ళకి ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మనం గతం నుంచి నెత్తి నోరు బాదుకొని చెప్తుంది అదే. కేంద్రంలో ఉన్న ఆ ఇద్దరు పెద్దలు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. సిబిఐ దర్యాప్తు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సిట్టు లాంటిది ఏదన్నా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. వీటన్నిటిలో ఏమి జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఇప్పుడంటే కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద గరంగా ఉంటారు, ఏదైనా న్యాయంగా తేలుస్తారు అనే విషయాలు ఏం లేవు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఇంకా కేంద్రంలో ఉన్న పెద్దలతోటి సఖ్య సంబంధాలు నడుపుతూ ఉన్నట్టుగాను ఈ జగన్మోహన్ రెడ్డి కావాల్సిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి డికే శివకుమార్ తోటి నరేంద్ర మోడీ భేటీయే కారణం. దాన్ని ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పుకారు కూడా బయట నడుస్తూ ఉంది. దాంతో పాటుగా మరి ఈ చంద్రబాబు నాయుడిని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనంటే పక్కనున్న విపక్ష నాయకుడైన ఈ మరి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళకి అసలు వైరభావం ఉన్న వేరే పార్టీ నాయకులను కూడా ఎంకరేజ్ తీసుకొని రావాల్సిన బాధ్యత మరి బీజేపీ మీద ఉంది. అంతా చంద్రబాబు నాయుడికే ఫేవర్ చేసి పెట్టేస్తే రేపు చంద్రబాబు నాయుడు ఎదురు తిరిగితే 2019లో ఎన్నికల ముందు ఎదురు తిరిగిన విధంగా తిరిగితే అనే అనుమానం వాళ్ళకి ఉంటుంది కదా. అందుకని ఓ పక్కన పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మం పేరుతోటి విచిత్రమైన పోకడలు పోయేటట్టుగా చేసి ఆయన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితోటి సఖ్య సంబంధాలు నడుపుతూ ఆయన పక్కన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా కాపాడాల్సిన నాయకులు ఉంటే జనసేనలో కూడా పంపిస్తున్నట్టుగా కూడా బయట పుకార్లు నడుస్తూ ఉన్నాయి. దీని అంతటిని బట్టి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అవుతుందా అనే విషయం అందరికీ అర్థమైపోతుందిగా. కాకపోతే ఈ సిట్టు కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళి ఆయన్ని ఇందులో దోషిగా నిలబెట్టగలుగుతుందో లేదో కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన రాజకీయ చతురతతోటి జగన్మోహన్ రెడ్డిని ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాడు. వాళ్ళకి కావలసిన లాభం వాళ్ళకి అక్కడ వచ్చేసింది. కాబట్టి దీంట్లో ఎవరు దర్యాప్తు చేసినా ఏం తేలినా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి కూడా ఏం అభ్యంతరం ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా అభ్యంతరం లేదనే విషయాన్ని కోర్టుకే తెలియజేశారు. అయితే ఇప్పుడు సిబిఐ వచ్చినా కానీ కేంద్రంలో వేరే బృందం వచ్చినా కానీ ఈ లడ్డూ వ్యవహారం ఎప్పటికి తేలుతుంది అనేది ఎవరికైనా అంతుబడుతుందా? ఇదే విషయాన్ని కుండబద్దలు ఎత్తి చూపించదలుచుకుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.